అండి ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి బ్లౌజ్ బిట్స్ అండి. ప్రీవియస్ మనం పట్టు బిట్స్ పెట్టాం కదా, మీటర్ వైజ్ 2 మీటర్స్ అట్లా కాదండి. ఇవన్నీ బ్లౌజ్ బిట్స్ కిందనే వచ్చాయి, లాట్ అనమాట. దసరా టైంలో అలా వచ్చిన బిట్స్ నేను చాలా వరకు గిఫ్టింగ్ ఇచ్చాను కదా, ఇంకా మిగిలినవి నేను ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను, కొన్ని పీసెస్. ఇది నెక్స్ట్ వీడియో అండి. బట్ ఇక్కడ నేను నెంబరింగ్స్ ఇస్తున్నాను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నెంబర్స్ లేకపోతే. నెంబర్స్ వైజ్గా మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఒక 10 పాయింట్స్ అటు ఇటుగా ప్లస్ ఉండొచ్చు, మైనస్, ఎలా ఉంటే నాకు ఐడియా లేదండి. బ్లౌజ్ బిట్స్ కింద వచ్చాయి, నేను కూడా అలానే ఇస్తున్నాను. ఇదిగోండి, ఎందుకంటే శారీ పన్నా వస్తుంది కాబట్టి మీకు బ్లౌజ్కి పర్ఫెక్ట్గానే యూజ్ అవుతుంది. కంప్లీట్ మీటర్ ఉంటాయని చెప్పను, బ్లౌజ్ బిట్స్ అని వచ్చాయి అంతవరకే. మీటరా 2 మీటర్స్ అట్లా మీటర్ లెంగ్త్ ఏం చెప్పరు మనకి. ఇదిగోండి, ఫస్ట్ వన్ వచ్చేప్పటికి బార్డర్లో కనిపిస్తుంది కదా, పర్పుల్ కలర్. ఈ టైప్ ఆఫ్, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, జకార్డ్. ఇట్లాగా వీవింగ్ వచ్చేసి మీకు అక్కడక్కడ మీకు పింక్ కలర్ హైలైట్ అవుతుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే రాణి పింక్లో మనకి బుటీస్ వచ్చాయి, ఒక షైనింగ్ అవుతున్నాయి చూడండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఇంక ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి, ఇంకా అన్నీ అట్లాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. వీటికి పళ్ళులు వచ్చి అట్లా ఏమి ఉండదు, ఆల్ ఓవర్ వస్తాయి ఇవి మ్యాక్సిమం. ఇది వచ్చేప్పటికి మంచి, ఇది వచ్చేప్పటికి ఏంటంటే పింక్ కలర్ అయితే వచ్చేప్పటికి ఇంత డార్క్ వచ్చింది. ఇది మంచి పర్పుల్ కలర్ చూడండి, పర్పుల్ కాదు ఇది రాయల్ బ్లూ, నియర్ బై రాయల్ బ్లూ అలా ఉంది. ఇదిగో ఇదంతా జరీయేనండి, మీకు బోర్డర్ అంతా ఇట్లా జరీ వచ్చి మీకు బాడీలో జరీ కమ్ థ్రెడ్డింగ్ కాంబినేషన్ వస్తుంది, ఇట్లా మల్టీ కలర్లో 2 కలర్ కాంబినేషన్ వచ్చింది. చక్కగా మీకు బ్లౌజెస్కి యూజ్ అవుతాయండి. ఇది టాప్ ఆఫ్ ది బార్డర్, ఇది వచ్చేప్పటికి బాటమ్ బార్డర్. ఓకే, దీని నెంబర్ వచ్చేప్పటికి 2. నెక్స్ట్ వన్ గోల్డ్ కలర్ అండి, అగైన్ పర్పుల్లో డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి. ఫుల్ ఆఫ్ గోల్డ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, గోల్డ్ బిట్. ఇది వచ్చేప్పటికి దీని నెంబర్ 3. ఇది బాటమ్ బార్డర్, టాప్ ఆఫ్ ది బార్డర్. ఇంకా అవన్నీ ఓపెన్ చేయడానికి పాసిబుల్ అవ్వదండి, జస్ట్ ఇంకా అట్లా పెట్టేస్తాను, నచ్చిన వాళ్ళు తీసేసుకోండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 3. నెక్స్ట్ వన్ నెంబర్ 4, అగైన్ పర్పుల్ అండి, పర్పుల్లో డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి. ఇది కూడా గోల్డ్ కలర్ కాంబినేషనే. ఇక్కడ చూడొచ్చు మీకు, ఇక్కడ సెల్ఫ్ పర్పుల్ వచ్చి గోల్డ్ హాఫ్ వైట్ అట్లా కాంబినేషన్గా వచ్చింది బ్రొకేడ్లో. ఓకే, ఇది వచ్చేప్పటికి మీకు 4. నెక్స్ట్ వన్ అగైన్ పర్పుల్, ఇది వచ్చేప్పటికి నెంబర్ 5. ఇక్కడ మీకు పీకాక్ డిజైన్ వచ్చింది. ఓకే, అండ్ బాడీలో వచ్చేప్పటికి స్మాల్ జకర్ డిజైన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేప్పటి టాప్ ఆఫ్ ది బార్డర్. దీనికి ఏదో గ్రీన్ కనిపిస్తుంది, చూద్దాము. ఇది చూడండి ఎంత లెంగ్త్ ఉందో, శారీ లెంగ్త్ ఉంటాయండి, మీకు బ్లౌజెస్కి చక్కగా యూజ్ అవుతాయి. ఇవి ఓన్లీ బ్లౌజ్ పర్పస్ అండి. చిన్నపిల్లలు ఉంటే 1 మీటర్ సరిపోతుంది అనుకుంటే మీరు ఓకే. ఇందులో 2 బిట్స్ వచ్చాయండి. ఇవి ఒక 1/2 మీటర్ వచ్చేప్పటికి గ్రీన్ వచ్చింది, ఒక 1/2 మీటర్ వచ్చేప్పటికి పర్పుల్ వచ్చింది. నేను మీతోనే ఓపెన్ చేసి చూడడం అంటే, నేను ఫస్ట్ టైం ఓపెన్ చేసి అట్లా ఏమి చూడలేదు, జస్ట్ నెంబరింగ్స్ ఇచ్చి పక్కన పెట్టేసుకున్నాను, అందుకని నాకు కూడా ఐడియా ఉండదు. ఇది వచ్చేప్పటికి నెంబర్ 5. 2 బిట్స్ వచ్చాయి, 2 హాఫ్ బిట్స్ వచ్చాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి, యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళే. ఓకే, నెంబర్ 5. నెక్స్ట్ వన్ నెంబర్ 6. ఇది 6 అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకని 6 నోట్ చేశాను. 6 and 9 ఉల్టా ఉంటాయి కదా. ఇది వచ్చేప్పటికి మీకు రా సిల్క్ అండి, రా సిల్క్ ఫ్యాబ్రిక్కి మీకు రా సిల్క్ ఫ్యాబ్రిక్. దానికి ఏంటంటే మీకు మిర్రర్ వర్క్, మిర్రర్ అంటే ఒరిజినల్ మిర్రర్ కాదు, ఫాయిల్ మిర్రర్ వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది, ఆల్ ఓవర్ ఇలానే ఉంటుందండి. ఇది వచ్చేప్పటికి రెడ్ కలర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి కొన్ని పేస్టల్ కలర్స్ వస్తాయండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 7 ఫ్యాన్సీ బిట్. ఇది వచ్చేప్పటికి డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ అండి. ఓకే, నెంబర్ 7 ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది.
మంచిగా ఇవి కలంకారీ స్టైల్లో ఉంటాయి కాబట్టి మీకు శారీస్ మీదకి బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 8. ఇది కూడా కలంకారీ ప్రింటేనండి, డిజిటల్. బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇవి మీకు మీటర్ వైజ్గా తీసుకోవాలంటే 200+ ఉంటాయండి, థాన్స్లో తీసుకోవాలంటే. నెక్స్ట్ అగైన్ గోల్డ్ చాలామంది అడుగున్నారు. పర్పస్ ఏంటనేదంటే గిఫ్టింగ్ పర్పస్ అయి ఉండొచ్చు మేబీ. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి రెడ్ కలర్ బూటీ అండ్ గోల్డ్ కలర్ బూటీ, మ్యాంగో బూటీ వస్తుంది. బోర్డర్లో వచ్చేప్పటికి ఇది పికాక్స్ వచ్చాయి. ఓకే, ఇది వచ్చేప్పటికి నెంబర్ 9. సండే కాబట్టి కొంచెం రిప్లైస్ లేట్ ఉంటాయండి. ఇది వచ్చేప్పటికి సీక్వెన్స్లో ఒక 10 పీసెస్ కావాలి అట్లా ఎవరో అడిగారండి. అన్ని పీసెస్ లేవు. ఇదిగోండి, ఇందులో వచ్చేప్పటికి ఒక పీస్ ప్రజెంట్ అయితే ఒక పీస్ ఐడెంటిఫై అయింది, ఇంకా లేవనుకుంటాం మ్యాక్సిమం. మేబీ ఇంకొక పీస్ ఏమైనా ఉండొచ్చేమో. ఇది ఒక పీస్ ఎవరైనా కావాలంటే చూడండి. జార్జెట్ అండి, జార్జెట్ మెటీరియల్ వస్తుంది, మంచి స్మూత్ ఫ్యాబ్రిక్. థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది చూడండి. థ్రెడ్ ఎంబ్రాయిడరీకి 0 సైజ్ ఆఫ్ సీక్వెన్స్. గుచ్చుకునే టైప్లో ఏమి ఉండదండి, చాలా స్మూత్ ఉంటుంది. ఫౌలింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది. ఇవి లెంగ్త్ ఉంటాయి కాబట్టి మీకు మీటర్ కంటే తక్కువ ఉన్నా కూడా చూడండి ఎంత ఉన్నదో. శారీ లెంగ్త్ వస్తుంది మీకు. అందుకని 2 ఫౌలింగ్స్లో ఇంత ఉన్నది. హ్యాపీగా బ్లౌజెస్ అయిపోతాయి మీకు. ఎంత హెల్దీ పర్సన్ అయినా కూడా మీకు మంచిగా బ్లౌజెస్ అవుతాయి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 10. నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్కి అగైన్ పికాక్ డిజైన్. ఇది ఇంత జరీ, ఇందులో గోల్డ్ బిట్ వచ్చింది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందులోనే గ్రీన్ బిట్ అండి ఇది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 11. నెక్స్ట్ వన్ అగైన్ రా సిల్క్ విత్ ఎంబ్రాయిడరీ, మెంతి కలర్. ఇది వచ్చేప్పటికి మీకు ఎట్లా కరెక్ట్ క్యాప్చర్ అవ్వట్లేదు, మెంతి కలర్ అండి. ఇది వచ్చేప్పటికి ఇట్లాగా పింక్ కలర్లో మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ జస్ట్ మూమెంట్. ఇది ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ సైడ్. ఇది వచ్చేప్పటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు క్లియర్గా చూస్తే ఎంబ్రాయిడరీ అర్థమవుతుంది. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఇలానే వస్తుంది వర్క్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 12. అన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయండి. కొంతమంది 2 పీసెస్ అట్లాగా అడిగారు, అలా లేవండి. జస్ట్ చెక్ చేసుకోండి. నాకు ఐడెంటిఫై అయినంత వరకు సింగిల్సే ఉన్నాయి. ఒకే టైప్ ఆఫ్ 2 బిట్స్ అడుగుతున్నారు. నెంబర్ 13. ఈ టైప్ ఆఫ్ రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డిజైన్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్. నెక్స్ట్ వన్ అగైన్ కలంకారీ డిజైన్ ప్యాటర్న్లో ఉన్నటువంటి బిట్ అండి, డిజిటల్. బ్యాక్ సైడ్ చూస్తే మీకు డిజిటల్ ఈజీగా అర్థమైపోతుంది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 14. ఇవన్నీ అయితే నేనైతే మెజర్మెంట్స్ ఏమి చెక్ చేయలేదండి, ఎందుకంటే ఇంత లాట్స్ మీద మెజర్మెంట్స్ చెక్ చేయాలంటే చాలా కష్టం. బ్లౌజ్ బిట్స్ కూడా మెజర్మెంట్స్ చెక్ చేసేది ఏమి ఉండదు, ఎందుకంటే ఇవన్నీ ఒకటే లాట్లో వచ్చాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చినాయి అలా పెట్టేస్తున్నాను. ఒక 10 పాయింట్స్ అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే లెంగ్త్ ఉంటాయి కాబట్టి శారీ లెంగ్త్ మీకు చక్కగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ కొన్ని అయితే ఇట్లా కవర్ ప్యాకింగ్స్లో వచ్చాయండి. నేను నెంబరింగ్స్ ఇచ్చి అలానే ఉంచేసాను. ఇది కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్, ఇంకో పీస్ ఉందని చెప్పాను కదా, ఇదిగోండి 0 సైజ్ ఆఫ్ సీక్వెన్స్ వచ్చి మీకు ఈ టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 15. నెక్స్ట్ నెంబర్ 16 అగైన్ గోల్డ్ బిట్ అండి. ప్రీవియస్ ఒక డిజైన్ వచ్చింది ఫ్లోరల్ టైపు, బట్ ఇది వచ్చేప్పటికి మ్యాంగో డిజైన్. ఎవరికైనా సేమ్ పీస్ ఐడెంటిఫై అయితే నాకు నెంబరింగ్ మీరు ఇచ్చేటప్పుడు నాకు జస్ట్ నెంబర్ చెప్పినా చాలండి. మీరేమీ నాకు స్క్రీన్ షాట్స్ ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు, జస్ట్ నెంబర్ చెప్పేసేయండి సరిపోతుంది. మీకు ఏదైనా డబుల్ అట్లా ఐడెంటిఫై అయితే నాకు ఇందులో ఒక పీస్ వచ్చినట్టున్నది. సేమ్ పీసెస్ అడిగే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇది సేమ్ పీస్. అదిగోండి 16 and 19 సేమ్ పీస్ అండి. ఎవరికైనా డబుల్ పీసెస్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి బ్యాక్ చూద్దాం సేమ్ ఉందా లేదా, ఎందుకంటే ఒకసారి షేడ్స్ డిఫరెంట్ వస్తాయి. బోత్ సేమ్ అండి, ఎవరికైనా కావాలంటే పిన్ చేయండి. యాజ్ యూజువల్ మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఆటోమేటిక్గా పే చేసేస్తారు. ఇది వచ్చేప్పటికి 19, ఇది వచ్చేప్పటికి 16. సింగిల్ కావాలంటే ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే అవుతుంది.
ఎవరు పేమెంట్ వేస్తే. డబుల్ కావాలనుకున్న వాళ్ళు అప్పటికి అవైలబుల్ ఉంటే బోత్ నేను వాళ్ళకి అలాట్ చేసేస్తాను. ఇది వచ్చేప్పటికి నెంబర్ 16. నెక్స్ట్ వన్ 17 గ్రీన్ కలర్ అండి. ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఆనియన్ పింక్ వస్తుంది, ఎందుకంటే కలనైతే వచ్చింది, గోల్డ్ వచ్చింది. రాణి పింక్కి గోల్డ్ వచ్చేప్పటికి మీకు ఆటోమేటిక్ ఇది ఆనియన్ పింక్ కింద కనిపిస్తుంది. ఇదిగోండి కాంబినేషన్, ఇది యాక్చువల్ రాణి పింక్ బట్ ప్యారెట్ గ్రీన్ కలర్. ఓకే, మొత్తం ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది. ఇదంతా థ్రెడ్ అండి, ఇదంతా థ్రెడ్, నాట్ జరీ. బార్డర్లో వచ్చేప్పటికి మీకు జరీ వస్తుంది. ఎవరికైనా మ్యాచింగ్స్ కావాలంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఈ బిట్ అయితే నాకు తెలిసి చాలామంది అడుగుతారు, గ్రే కలర్ చాలా వాంటెడ్ ఉంటుంది. ఇదంతా కూడా జరీనే. ఇదిగో అండ్ ఈ టైప్ ఆఫ్ బుటీస్ వస్తాయి, ఫ్లోరల్ బుటీస్ ఆల్ ఆఫ్ ద బిట్ వస్తుంది. నెంబర్ 18. నెక్స్ట్ అగైన్ ప్రీవియస్ మనం రెడ్ ఆర్ సంథింగ్ రెడ్ కలర్ చూసినట్టున్నాం ఇందులో. ఎస్, రెడ్ కలర్. ఇది వచ్చేప్పటికి గ్రీన్ కలర్. దానికి మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడింగ్ ఇచ్చి ఇట్లాగా ఫాయిల్ మిర్రర్ వర్క్ వస్తుంది. నెంబర్ 19. ఓన్లీ మీరు రా సిల్క్ ప్లెయిన్ తీసుకోవాలంటేనే మీకు 100+ ఉంటుంది. 100 రూపీస్కి అసలు రానే రాదండి. విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఎవరికైనా కావాలంటే పిన్ చేయండి. నెక్స్ట్ వన్ జార్జెట్ బిట్ నెంబర్ 20 అండి. ఇది వచ్చేప్పటికి కూడా మనకి ఆనియన్ పింక్ వస్తుంది. ఇక్కడంతా మీకు థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదిగోండి ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ వస్తుంది. బార్డర్లో ప్లెయిన్ వస్తుందండి. అండ్ ఇదేంటంటే మీకు నియర్ బై ఒక 10 పాయింట్స్ తక్కువ అట్లాగా మొత్తం ప్లెయిన్ వచ్చేసి ఇన్సైడ్ మళ్ళీ మీకు ఇదిగోండి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఎవరికైనా యూనిక్గా యూస్ చేసుకునే వాళ్ళు ఉంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది వచ్చేప్పటికి ఇట్లా కొంత పార్ట్ ఫుల్ ప్లెయిన్ వచ్చిందండి. బిట్ మొత్తం ప్లెయిన్ ఉంది, బట్ ఇది ఎక్స్ట్రాగా వచ్చింది. ఇది ఒక 10 పాయింట్స్ తక్కువగా మీటర్ ఉంటుంది. ఇది ఎక్స్ట్రా అనమాట. అంటే ఇది మీకు ఫుల్ ఆఫ్ మీకు ఇది మీటర్ పైనే ఉంటుంది, 1 మీటర్ ప్లస్ ఉంటుంది ఈ బిట్ వచ్చేప్పటికి మీకు. దీని నెంబర్ ఆల్రెడీ చూపించాను కదా. ఇది వచ్చేప్పటికి నెంబర్ 20 ఫౌలింగ్ వేసేసాను. నెంబర్ 20. నెక్స్ట్ వన్ అగైన్ రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఈ నెంబర్ వచ్చేప్పటికి 21. ఇదంతా ఫుల్ జరీ వస్తుంది మీకు. ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్ వస్తుందండి. మీకు ఎవరికన్నా రెడ్ కలర్కి గోల్డ్ కలర్ బ్లౌజ్ అట్లాగా మ్యాచింగ్ కావాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు. మంచిగా పికాక్స్ తోటి హైలైట్ అయి ఉంది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 21. నెక్స్ట్ వన్ 22 అండి. ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఇది పట్టు బిట్టు, బట్ ఇక్కడ వచ్చేప్పటికి కలర్ చూడండి ఎంత బాగుంది, మంచి మెహందీ గ్రీన్. బట్ ఇది మంచి టిష్యూ అండి. ఇది నాట్ రా సిల్క్ అట్లా ఏమి కాదు, టిష్యూ. ఇదిగో ఇది వచ్చేప్పటికి టాప్ ఆఫ్ ది బార్డర్. ఇక్కడ ఇది బాటమ్ బార్డర్. ఇది మేబీ 1 మీటర్ ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే శారీ లెంగ్త్ వస్తుంది కాబట్టి మీకు డెఫినెట్గా బ్లౌజ్కి యూజ్ అవుతాయి. ఇవన్నీ మనకు అలానే వచ్చినాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇస్తాను. ప్రైస్ లెస్ ఏమి ఉండదండి. మీటర్ లేవు కదా ప్రైస్ తగ్గించండి అనకండి, ఎందుకంటే మాకు మొత్తం లాట్ మీద అన్నీ ఒకటే ప్రైస్ పడతాయి. ఇది వచ్చేప్పటికి 22. నెక్స్ట్ ఇట్లా కవర్ ప్యాకింగ్స్లో వచ్చాయి కొన్ని అయితే నీట్గా. ఓకే, ఇది వచ్చేప్పటికి షిఫాన్ అండి, జరీ. ఈ టైప్ ఆఫ్లో శారీస్ వస్తాయి, చాలామందికి ఐడియా ఉంటుంది. ఇదంతా జరీ షిఫాన్ ఫ్యాబ్రిక్. ఓకే, స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా, జార్జెట్ మిక్స్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి 23. ఇదంతా జరీయే, మీకేమి ఫాయిల్ ప్రింట్ అట్లా ఏమి కాదు. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, మొత్తం ఫుల్ ఆఫ్ జరీ వీవింగ్.
ఇది వచ్చేప్పటికి 23. నెక్స్ట్ 24. నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పుడు కూడా రా సిల్క్, మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. ఇలాగా ఇదిగోండి, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి దానికి సీక్వెన్స్ ఇచ్చారు. మెరూన్ కలర్, మెరూన్కి గోల్డ్ థ్రెడ్ అండ్ జరీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ అగైన్ డిజిటల్ ప్రింట్. బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఇదిగోండి డిజిటల్ ప్రింట్. ఇది మంచి హై క్వాలిటీ క్రేప్ అండి. కలంకారీ డిజైన్ ఎవరికైనా మ్యాచ్ అవుతుంది. బ్లౌజెస్ బాగుంటాయి కదా కలంకారీ డిజైన్లో స్టిచ్ చేయించుకుంటే, ఎస్పెషల్లీ ప్లెయిన్స్కి చాలా బాగుంటాయి. ఇది వచ్చేప్పటికి 25. నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పటికి మీకు విత్ జరీ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది చూడడానికి మీకు ఫాయిల్ ప్రింట్లా ఉంది కానీ ఫాయిల్ ప్రింట్ కాదు, జరీని. బ్యాక్ సైడ్ చూడొచ్చు. నెంబర్ 26. ఇంకా ఫుల్ అంత మొత్తం ఇట్లానే వస్తుంది కలంకారీ ప్యాటర్న్లో డిజైన్. నెక్స్ట్ 28 అగైన్. ఇది వచ్చేప్పటికి ప్రీవియస్ది 26. ఇది వచ్చేప్పటికి 27. ఫుల్ ఆఫ్ కలంకారీ డిజైన్ వస్తుంది. ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇది ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు, జరీ టైప్. ఇది వచ్చేప్పటికి 27 కలంకారీ ప్యాటర్న్ అండి. ఇది కూడా మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కొంచెం థిక్గా ఉందండి, కొంచెం మందంగా ఉంది. అట్లా వద్దు అనుకున్న వాళ్ళు తీసుకోకండి ఫ్యాబ్రిక్ కొంచెం, ఎందుకంటే ఇదంతా ఇట్లాగా వీవ్లోనే మీకు ఇట్లాగా వచ్చింది కాబట్టి ఫ్యాబ్రిక్ కొద్దిగా మందంగా ఉన్నది. నెక్స్ట్ 28. ఇది వచ్చేప్పటికి 28 లక్స్ గ్రీన్ కలర్. 28 ఇది కూడా వచ్చేప్పటికి మీకు జరీ. ఇది బాగుంది చూడండి, నాకు తెలిసి చాలామందికి మ్యాచింగ్ అవుతుంది. ఈ టైప్ ఆల్రెడీ వేరే ఏదో డిజైన్లో ఒకటి వచ్చింది కదా, ఇది ఈ టైప్ ఆఫ్ థ్రెడ్డింగ్ వచ్చింది కదా, ఇది కూడా ఆ టైపే బట్ కలర్ చేంజ్. మంచి బిట్ ఇది కూడా. ఓకే 28. నెక్స్ట్ 29. ఇది ఈ టైప్ ఆఫ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో గ్రీన్ కలర్ ఏదో వచ్చాము. ఇంకొక పీస్ కూడా ఉండాలండి, ఇక్కడ ఉంది ఐడెంటిఫై అవ్వలేదు. ఎవరికైనా కావాలంటే పిన్ చేయండి. రెడ్ ఒక పీస్ ఉంది, ఇది కాకుండా రెడ్ ఇంకో పీస్ కూడా ఉండాలి మేబీ. రెడ్ ఒకటి, రెడ్ కలర్ 2 ఉన్నాయి, గ్రీన్ కలర్ ఇంకో పీస్ అవైలబుల్ ఉన్నది. ప్రీవియస్ ఎవరో 2 పీసెస్ కావాలన్నారు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఆ టైంకి మీరు అడిగే టైంకి అవైలబుల్ ఉంటే ఇస్తాను, ఒకసారి పిన్ చేయండి. ఇట్లా చక్కగా మీ హ్యాండ్స్కి హైలైట్ అవుతుంది ఈ వర్క్ అనేది. బ్యాక్ సైడ్ చూడండి, ఇదంతా థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ మిర్రర్ వర్క్. మిర్రర్ అంటే ఒరిజినల్ మిర్రర్ కాదు, ఫాయిల్ మిర్రరే. ఇంకా బాడీ అంతా మీకు ఇట్లాగా డిజైన్ వచ్చేస్తుంది. ఓకే రా సిల్క్ అండి. ఇది వచ్చేప్పటికి రా సిల్క్ అంటే పట్టు ఫ్యాబ్రిక్ అంటాం కదా, పట్టులో డిఫరెంట్ ఉంటాయి, జాస్మిన్ అట్లా కాదు, ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేప్పటి నెంబర్ 29. నెక్స్ట్ వన్ 30. ఈ టైప్లో కూడా లాస్ట్ టైం 2 పీసెస్ అడిగి ఉన్నారు. 30, 31 బోత్ సేమ్ అండి. ఎవరికైనా 2 పీసెస్ అడిగిన వాళ్ళు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇందులో చాలామంది అడుగున్నారు. ఆల్రెడీ సింగిల్ తీసుకున్న వాళ్ళు డబుల్ పీస్ కోసం కావాలి అనుకుంటే చెక్ చేసుకోండి. ఇది వచ్చేప్పటికి 30, 31 ఇవి బోత్ సేమ్ అనమాట. మీరు ఏదైనా టాప్ స్టిచ్ చేయించుకోవడానికి కూడా హ్యాపీగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది సిల్వర్ టచ్ వస్తుంది, అందుకే ఇంత షైనింగ్ అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి బోత్ సేమ్. ఈ టైప్ కూడా లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు 2 పీసెస్ ఉంటే అడిగారు. అగైన్ అదొక పీస్ ఇదొక పీస్ ఐడెంటిఫై అయింది, ఎవరికైనా కావాలంటే పిన్ చేయండి. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి సిల్వర్, ఇది వచ్చేప్పటికి మీకు గోల్డ్ ఫినిష్ వస్తుంది. ఈ గోల్డ్ ఫినిష్ కూడా యాంటిక్ స్టైల్ అండి, నాట్ ఫుల్ అంటే జిగేల్ మనే టైప్ ఆఫ్ గోల్డ్ కాదు. గోల్డ్ అంటే ఎలా వస్తుందంటే మీకు
ఒకసారి చూపిస్తాను శాంపిల్. గోల్డ్లో డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఇదో టైప్ ఆఫ్ గోల్డ్, ఇది వచ్చేప్పటికి యాంటిక్ ఫినిష్. బట్ డిజైన్ సేమ్. మీకు ఇక్కడ షేడ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి చెక్ చేసుకొని తీసుకోండి. ఇది వచ్చేప్పటికి 32, ఇది వచ్చేప్పటికి మీకు 33. బట్ 30, 31 వచ్చేప్పటికి సేమ్ బీట్స్ అండి. నెక్స్ట్ 34 అండ్ 35 సేమ్ డిజైన్స్. ఇవి కూడా లాస్ట్ టైం సింగిల్ పీస్ సైడ్ ఫైని తీసుకున్న వాళ్ళు డబల్ బిట్ ఉంటే అడిగారు. నేను ఈ లాట్ ఓపెన్ చేస్తే కానీ నాకు ఇవి ఐడెంటిఫై అవ్వలేదు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు పిన్ చేయండి సేమ్ పీస్ కోసం. 34 ఇది వచ్చేప్పటికి 35. ఇక్కడ ఫ్లోరల్లో వచ్చేప్పటికి మీ ఫ్లవర్లో గ్రీన్ వస్తుంది, మెహందీ గ్రీన్. ఇది వచ్చేప్పటికి పింక్ వస్తుంది. బిట్ ఒక డిఫరెన్స్ చూడండి. డిజైన్ సేమ్ బట్ షేడ్ మారుతుంది. రిమైనింగ్ అంతా సేమ్ అండి, ఓన్లీ ఈ డిజైన్లో మాత్రమే షేడ్ చేంజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూడండి సేమ్, రిమైనింగ్ మొత్తం సేమ్ వస్తుంది. ఓన్లీ డిజైన్ కలర్ ఒకటే చేంజ్ అవుతుంది. ఓకే, నెంబర్స్ వచ్చేప్పటికి 34. గ్రీన్లో కావాలంటే ఇది 34, పింక్లో కావాలంటే 35. నెక్స్ట్ ఇక్కడ 37 అండి. ఇది వచ్చేప్పటికి ఇది కూడా వచ్చేప్పటికి మీకు ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్. వెరీ హెవీ క్వాలిటీ అండి, నార్మల్ చీప్ క్వాలిటీవి కాదు ఇవి. ఇదిగోండి అంతా జరీ లైన్స్ వస్తాయి. మీకు జూమ్లో చూపిస్తున్నాను. మొత్తం ఫుల్ ఆఫ్ బిట్ మీకు ఇట్లాగా జరీ లైన్స్ వస్తాయి. ఎక్కడ మీకు గ్యాప్ అనేది ఉండదు. బోర్డర్లో కూడా మీకు ఎగైన్ ఇట్లాగా జరీ లైన్స్ వస్తాయి మల్టీ కలర్లో. ఫుల్ బిట్ ఇలానే ఉంటుంది. 2.5 ఉంది. ఇదిగో ఫుల్ ఆఫ్ లైట్ కొద్దిగా అంటే ప్రింట్ పడలేదు, కొంచెం ఫోల్డింగ్ పడి ఉంటుంది ప్రింటింగ్ టైంలో కొద్దిగా. ఆ ప్లేస్లో ఇట్లా ఫోల్డింగ్ పడితే అక్కడ ప్రింట్ పడలేదు, జస్ట్ కార్నరేనండి. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చూడండి ఎంత క్లాసీగా ఉందో బిట్. ఇది వచ్చేప్పటికి 2.5 ఉంది. 10 పాయింట్స్ అటు ఇటుగా ఉంటుంది. ప్రైస్ వచ్చేప్పటికి 250. నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. 2.5 అంటే ఒక 10 పాయింట్స్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అయినా కూడా ఇది ప్రైస్ వచ్చేప్పటికి 250. ఇవి థాన్స్లో ఇస్తారండి, మీకు ఇంకా హెవీ ప్రైస్ ఉంటాయి. అంత మంచి హై క్వాలిటీ ఇది. ఆర్గన్జా విత్ జరీ లైన్స్, ఎస్పెషల్లీ ఇక్కడ మొత్తం ఫుల్ ఆఫ్ జరీ లైన్స్. అందుకని పర్టికులర్గా ఈ పీస్ ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేప్పటికి 37, 250 రూపీస్. నెక్స్ట్ వన్ సూపర్ ఉన్నాయండి ఇవైతే. బట్ ఇది శారీ లెంగ్త్ రావు. ఎవరైనా పిల్లలకి, మీకు చిన్నపిల్లలకి ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎలా వస్తాయంటే ఇదిగోండి ఇట్లా వచ్చాయి. మీకు లెంగ్త్ వచ్చేప్పటికి శారీ లెంగ్త్ రాదు. ఇదే కట్ అండి, కట్టింగ్. ఈ బిట్స్ అన్నీ ఇలానే వచ్చాయి. ఇదిగోండి 50 ప్లస్ అలా ఉందన్నమాట. అంటే లెంగ్త్ వచ్చేప్పటికి 50 వస్తుంది. ఇంకా విడ్త్ వచ్చేప్పటికి శారీ విడ్త్ వస్తుందండి. 5.5 మీటర్స్ అలా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేప్పటికి 300. ఏ బిట్ మీకు 2 ఉన్నాయి ఇందులో కావాలంటే పిన్ చేయండి. ఇందులో స్పెషల్ ఏంటంటే కొంత పార్ట్ మీకు ఇందులో వర్క్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఇదిగో ఇంకా ఓపెన్ చేస్తాం. బిట్ చూడండి ఎంత మంచి షైనింగ్ ఉంది, హెవీ క్వాలిటీ ఇది. మీకు ఇందులోనే ఇట్లాగా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఇది ఈ పార్ట్ని బ్లౌజ్గా కానీ మీ ప్లాన్ అది. కొంత పార్ట్ ప్లెయిన్ వస్తుంది, కొంత పార్ట్ వచ్చేప్పటికి వర్క్ వస్తుంది, థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్. బోర్డర్ చూడండి ఎంత మంచి షైనింగ్ ఉన్నదో. ఇదిగోండి ఎంత నీట్ వర్క్ ఉందో చూడండి. ఇక్కడ ఇట్లాగా ఆల్టర్నేట్ డిజైన్స్ వస్తాయి. ఒకటి వచ్చేప్పటికి రెడ్ అండ్ మెరూన్, ఇంకోటి వచ్చేప్పటికి గోల్డ్ అండ్ మెరూన్. అట్లాగా కాంబినేషన్గా కొంత పార్ట్ అంతా మీకు ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఎంత పార్ట్ అనేది నాకు ఐడియా లేదు, బట్ క్వాలిటీ అయితే చాలా హెవీ అండి.
అండ్ ఇక్కడ కాంబినేషన్ ఏమొచ్చింది అంటే ఇదిగోండి ఎండింగ్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఉన్నటువంటి థ్రెడ్కి ఈ మస్టర్డ్ ఎల్లో కలిసేపటికి మీకు ఇట్లాగా 2 టోన్ ఫ్యాబ్రిక్ కలర్ అలాగ అనిపిస్తుంది. ఓకే, ఈచ్ బిట్ వచ్చేప్పటికి, బట్ ఇది వచ్చేప్పటికి శారీ లెంగ్త్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను, 50 పాయింట్సే ఉంటుంది లెంగ్త్ వచ్చేప్పటికి. ఎవరైనా కిడ్స్కి అయితే యూజ్ అవుతుంది, కావాల్సిన వాళ్ళు పిన్ చేయండి. ప్రైస్ వచ్చేప్పటికి 300, 5.5 మీటర్స్ ఉంటుంది. లెంగ్త్ ఒకటే తక్కువ, బట్ శారీ లెంగ్త్ ఉంటుంది. అట్లాగా 2 బిట్స్ ఉన్నాయి. ఓకే, ఈచ్ బిట్ వచ్చేప్పటికి 2 ఒకళ్ళే కావాలన్నా తీసుకోవచ్చు, కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి లెంగ్త్లో కొద్దిగా ఒక 10 పాయింట్స్ అట్లాగా ఒక పీస్ ఎక్కువ ఉండొచ్చు. మొత్తం ఇట్లాగా రెండిటికి అలానే వస్తుంది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మీకు రిమైనింగ్ పార్ట్ ఇలాగా ప్లెయిన్ వస్తుంది. రెండిటికి మీకు ఇట్లాగా పళ్ళు పార్ట్ కూడా వస్తుంది. ప్రైస్ వచ్చేప్పటికి 300, జస్ట్ 300. 5.5 మీటర్స్ టు 6 మీటర్స్ అంటే శారీ లెంగ్త్, శారీ విడ్త్ ఎంత ఉంటుందో మీకు అంత ఉంటుంది. మంచి పట్లంగా ఒక 2 పిల్లలు ఉన్నా కూడా చక్కగా చిన్నపిల్లలకి స్టిచ్ చేంజ్, ఎస్పెషల్లీ టైలరింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కస్టమైజేషన్ చేసుకోవాలని చాలా బాగా యూజ్ అవుతాయి. ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఇంతవరకేనండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.